హాయ్ అండి. మా అక్క వాళ్ళ అమ్మాయి శ్రీమంతం వీడియో చూసి కొంతమంది అయితే కమెంట్స్ లో అడుగుతున్నారండి, అక్క మీకు శ్రీమంతం కాలేదా, మీరు ఫస్ట్ టైం శ్రీమంతం చూస్తున్నాము అనేసి అంటున్నారు అని. నార్మల్ గా అయితే నాకైతే శ్రీమంతం ఏం కాలేదండి. చాలా మందికి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే పుట్టింటి వాళ్ళు ఉన్న వాళ్ళకి కదా శ్రీమంతం అవుతుంది. నాకైతే మా అమ్మ తరపు నుంచి ఎవ్వరూ లేరండి, అంటే పుట్టింటి వాళ్ళు ఎవరు లేరనమాట. సో నాకైతే ఏ శ్రీమంతం కూడా అవ్వలేదండి. అండ్ డెలివరీ కూడా ఎవరు చేశారు అనేసి అడుగుతున్నారు. నాకు 2 డెలివరీలు కూడా మా హస్బెండ్ వాళ్ళే చేశారండి. అసలు నా పెళ్ళైన ఈ 6 సంవత్సరాల్లో నేనైతే పెద్దగా జర్నీ చేసింది అయితే ఏం లేదండి. మహా అయితే ఒక 3 సార్లు అయితే బయటకు వెళ్ళాను. 2 సార్లు విజయవాడ, ఒకసారి ముంబై అయితే వెళ్ళానండి. ఒకసారి వచ్చేసి మా అక్క వాళ్ళ అమ్మాయి పెళ్లికి, అలాగే ఒకసారి వచ్చేసి మా పెద్ద పాప పుట్టెంటుకలు తీయడానికి తిరుపతి అయితే వెళ్ళామండి. అలాగే మూడోసారి వచ్చేసి ముంబై అయితే వెళ్ళానన్నమాట. సో నేనైతే నా పెళ్ళైన ఈ 6 సంవత్సరాల్లో ఈ 3 చోట్లకే వెళ్ళానండి. ఇంకెక్కడికి వెళ్ళింది అయితే లేదనమాట. నా పెళ్ళైన కాడి నుంచి నేను మా అత్తవారి ఇంట్లోనే ఉంటున్నాను. సో పుట్టింటి వాళ్ళు ఉంటాయి కదండి, శ్రీమంతం చేస్తారు. సో నాకైతే ఏ శ్రీమంతం కూడా అవ్వలేదన్నమాట. సో అందుకే నేనైతే ఫస్ట్ టైం ఏ శ్రీమంతంకి వెళ్ళాను అనేసి చెప్పాను. సో మీకు ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.